నాటి సమాజం ఎంతగా వేధించినా బాధించినా ఏమాత్రం లెక్క చేయక మహిళా విద్యా వికాసం, వితంతు పునర్వివాహాలు, బాల్య వివాహాల నిర్మూలన కోసం నిరంతరం పోరాటం చేసిన సమరసింగం కందుకూరి వీరేశలింగం అని బాపట్ల సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహ కొనియాడారు. సాహితీ భారతి ఉపాధ్యక్షుడు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ సంఘ సంస్కరణ కోసం వీరేశలింగం బ్రహ్మ సమాజం, హితకారిణి సమాజం వంటి వాటిని స్థాపించారని అన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ అనేక ఇంగ్లీష్ సంస్కృత గ్రంథాలని వీరేశలింగం తెలుగులో అనువదించారని అన్నారు. 158 చిన్న కథలతో కథామంజరి అనే సంకలనాన్ని వెలువరించారని, వివిధ అంశాలపై దాదాపు 190 వ్యాసాలు రచించారని అన్నారు. ఈ సభలో ఆదం షఫీ, మస్తాన్ రెడ్డి, ఎం జాకబ్, ఎన్ కృష్ణ, పువ్వాడ వెంకటేశ్వర్లు, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, రెంటాల మురళీ రాధాకృష్ణమూర్తి తదితరులు వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సుప్రసిద్ధ రచయిత, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఆయన సంఘ సంస్కర్తే కాక వితంతువుల వివాహాల కోసం అందరినీ ఎదిరించి పోరాడి నిలిచిన యోధుడు అన్నమాట. ఆయన రచయితగా తొలుత రాజశేఖర చరిత్ర అనే నవల కూడా రచించాడు. వితంతు మహిళలు తమ యొక్క బాధలను వెళ్ళగక్కుతున్నప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెల్లించి వారికి వివాహం చేసుకునే అవకాశాన్ని కలుగజేశాడు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు దక్షిణ భారత విద్యాసాగరుడు గారి పేరు కూడా కాంచారు. మన సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఆపటం కోసం ఆయన అవిరళ కృషి చేసినటువంటి మహానుభావుడు మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు వితంతు వ్యూహాలు ఆయన అగ్రకులస్తుడు అయినప్పటికీ కూడా కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాలు సమానమైన భావంతో మెరిగినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు సమాజంలో దుర్బలతల్ని దాన్ని ఎదిరించి సమాజానికి ఎదురు ఈతాడినటువంటి మహానుభావుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు గొప్ప సంఘ సంస్కర్త. చదువుకోవటం కోసం మహావీరులా పోరాడినటువంటి కందుకూరి వీరేశలింగం గారు ప్రతి స్త్రీ కూడా భర్త చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ వివాహం చేయాలి, తనకు ఒక జన్మనివ్వాలి, తనకు ఒక జీవితాన్ని ఇవ్వాలి అని అద్భుతంగా వాళ్ళ కోసం పోరాట ప్రతిమ చూపించిన పితామహుడు కందుకూరి వీరేశలింగం. మహిళాభ్యుదయం కోసం నిరంతరం జీవితాంతం కృషి చేసిన వారిలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ప్రముఖులు. ఆ రోజులో మహిళలకు విద్య కానీ, మహిళలకు పురుషులతో సమాన హక్కు కానీ, మహిళల జీవితాలకు సంబంధించి చాలా అంధకార బంధురమైన పరిస్థితి ఉండేది. ఇటువంటి అంధకార బంధురమైన మహిళా జీవితాలలో వెలుగు నింపాలి అనే ఉద్దేశంతో కందుకూరి వీరేశలింగం పంతులు గారు మహిళా విద్య కోసం, వితంతు పునర్వివాహాల కోసం, వితంతువులకు జన్మించిన శిశువుల సంరక్షణ కోసం కృషి చేశారు.